వెల్కమ్ బ్యాక్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? లాస్ట్ క్లాస్ అర్థమైందా అండి? ఇలిస్ట్రేషన్ అంటే ఏంటి? ఒక స్టోరీ లాగా చెప్పేది అని. ఓకేనా? అది మీరు పెన్సిల్తో వేయండి, పెయింటింగ్తో వేయనియండి, స్కెచ్ పెన్తో వేయనియండి, ఇంకా దేంతో అన్నా వేయనియండి, స్టోరీ లాగా ఉండాలి అనమాట. ఆ డ్రెస్ గురించి డీటెయిలింగ్. అది డ్రెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మనం ఇలిస్ట్రేషన్ అనేది డ్రెస్సుల గురించే కాబట్టి డ్రెస్ గురించి చెప్తున్నాను నేను. ఓకేనా? ఒక స్టోరీ టెల్లింగ్ అనమాట, అంతే ఇలిస్ట్రేషన్ అంటే. సో ఇప్పుడు మనం ఇలిస్ట్రేషన్ క్లాస్ కంటిన్యూషన్ లో టైప్స్ ఆఫ్ స్కర్ట్స్ గురించి తెలుసుకుందాం. అసలు టైప్స్ ఆఫ్ స్కర్ట్స్ లో మనకి బాగా తెలిసినవి ఏంటి? నైఫ్ ప్లీట్స్ ఒకటి, బాక్స్ ప్లీట్స్ ఒకటి, ఫుల్ సర్కిల్ ఒకటి, హాఫ్ సర్కిల్ ఒకటి, ఇంకా ఇంకేం తెలుస్తాయి? బాగా తెలిస్తే మనకి ఇంతవరకు చాలా ఎక్కువ తెలుసు. ఇంకా బాగా తెలిస్తే కలీస్ ఒకటి చూస్తాం, హ్యాండ్ కర్చీఫ్ ఒకటి చూస్తాం, ఇంకా కొన్ని చూస్తాం, కానీ వాటి గురించి తెలియదు మనకి పేర్లు. ఓకేనా? థైరాయిడ్ అని, లేకపోతే లేయర్స్ అని ఇలా చూస్తాం, కానీ వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. సో ఇట్లాంటి స్కర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు. నేనేం చేస్తానంటే పెన్సిల్తో వాటిని డ్రా చేస్తూ మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క స్కర్ట్ గురించి చెప్పాలి అంటే జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మన ఊరికి అర్థమైపోతుంది. ఓకేనా? కానీ అది గీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఈజీగా బ్రెయిన్కి ఎక్కిద్ది, ఈజీగా అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను ఇలా గీస్తూ చెప్తున్నా. ఓకేనా? చూద్దాం మరి. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేద్దామని చెప్పి పెన్సిల్తో మొదలుపెట్టిన తర్వాత నాకు పెన్సిల్తో కనిపించట్లేదు అనిపించింది. సో అందుకోసం మళ్ళీ పెన్తో డ్రా చేశాను. ఇది యోక్ స్కర్ట్. పైన యోక్ పార్ట్ మాత్రమే తీసుకుని, అంటే ప్లెయిన్, దాని కింద గ్యాదర్స్ కానీ మీ ఇష్టం అక్కడ బాక్స్ కానీ ఏ ప్లీట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మినీ స్కర్ట్. ఇది వచ్చి ఏ లైన్లోనే ఉంటుంది, వెరీ షార్ట్ ఉంటుంది, సో మినీ స్కర్ట్. నెక్స్ట్ వచ్చేసి బబుల్ స్కర్ట్. బబుల్ స్కర్ట్కి ఏంటంటే పైన వేస్ట్ లైన్ దగ్గర మామూలుగానే ప్లీట్స్ పెడతారు, కింద లోపలికి ఫోల్డింగ్ చేస్తారనమాట. దీనికి గ్యాదరింగ్ ప్లీట్స్ అయితే బాగా వస్తుంది అనమాట బబుల్ స్కర్ట్. నెక్స్ట్ వచ్చేసి కౌల్ స్కర్ట్. ఈ కౌల్ స్కర్ట్కి ఏంటంటే సైడ్ రింకిల్స్ వస్తాయి అనమాట. మినీ స్కర్ట్ లానే ఉంటుంది, సైడ్కి రింకిల్స్ వస్తాయి, అలా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ప్లీట్స్. ఈ బాక్స్ ప్లీట్స్ స్కర్ట్స్ ఏంటంటే మనకి తెలుస్తుంది, బాక్సులుగా అర్థమైపోతుంది. ఓకేనా? ఈ బాక్స్ ప్లీట్స్ మనం ఎక్కువగా స్కూల్ యూనిఫామ్స్లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లిప్. ఈ ఫ్లిప్ స్కర్ట్ ఏంటంటే కొంచెం ఫ్లోయిగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు, కొద్దిగా లిటిల్ బిట్. నెక్స్ట్ వచ్చేసి నైఫ్ ప్లీట్ స్కర్ట్. ఇది ఎక్కువగా మనం వాడే లాంగ్ స్కర్ట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనకి లంగా ఓణీలకి వాటికి ఎక్కువగా వాడే వాటిలో ఇదే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యోక్ వేస్ట్ స్కర్ట్. ఇందాక యోక్ అనేది మనం 5 to 6 inches వరకు చూసాం. ఇది వచ్చేసరికి మనకి 11-12 inches ఉంటుంది, ఆల్మోస్ట్ తొడల వరకు వస్తుంది. కింద ప్లీట్స్ గ్యాదర్స్ మీ ఇష్టం అనమాట, ఎన్ని లైన్లు కావాలన్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెమీ సర్కిల్, అంటే హాఫ్ సర్కిల్ అంటారు కదా, అంటే ఫుల్ సర్కిల్ కాకుండా హాఫ్ సర్కిల్ ఉంటుందన్నమాట. ఇది తెలుసు కదా అందరికీ. నెక్స్ట్ వచ్చేసి గర్డ్ స్కర్ట్. ఇదేంటంటే కొంచెం చూడటానికి కలీస్ టైప్లో ఉంటుంది, కానీ కలీస్ కాదు, కొంచెం కింద వాల్యూమ్ తీస్తారనమాట కావాలని. సో ఇది కొంచెం మన అడుగు లంగాలకు వాడేది, ఎక్కువగా ఇట్లాంటి ప్యాటర్న్సే వాడుతూ ఉంటాం. గర్డ్ స్కర్ట్లో గర్ల్స్ అన్ని సరి సంఖ్యలోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యానల్ స్కర్ట్. ఇది అందరికీ తెలిసిందే, కలీస్ తెలుసు కదా, మనం కలీస్ అంటాము. సో అది ప్యానల్ స్కర్ట్. నెక్స్ట్ వచ్చి గాడెడ్ స్కర్ట్. ఇది వచ్చి స్ట్రైట్ ప్యానల్స్ తీసుకుంటాం ఫస్ట్. ఈ స్ట్రైట్ ప్యానల్స్కి మధ్యలో మనకి వాల్యూమ్ కింద కావాలి కాబట్టి ఏ ఏరియా నుంచి మనకి ప్యానల్స్ వాల్యూమ్ కావాలో ఆ ఏరియాకి ట్రయాంగిల్ పీస్ తీసుకుని యాడ్ చేస్తాం, అంతే. నెక్స్ట్ వచ్చి పెప్లమ్ స్కర్ట్. ఇది యాక్చువల్గా మనం తులిప్లోనే తీసుకోవచ్చు, ర్యాప్లో తీసుకోవచ్చు, ఇంకా నార్మల్ ఏ లైన్ స్కర్ట్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట పెప్లమ్. నెక్స్ట్ వచ్చి తులిప్కి ఏంటంటే పైన ఒక చిన్న 2 ప్లీట్స్ వస్తాయి అనమాట ఫ్రంట్ సైడ్లోనే, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎసిమెట్రిక్. ఇదేంటంటే ఒక పక్క పొడుగ్గా ఒక పక్క పొట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెగ్డ్ స్కర్ట్. ఇదేంటంటే మనకి తులిప్ లాగానే పైన 2 ప్లీట్స్ కాకుండా ఒక 3 ప్లీట్స్ లాగా వస్తాయి. కిందకు వచ్చేసరికి కొంచెం మనకి నీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సన్నగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వ్రాప్ స్కర్ట్. ఇదేంటంటే మనకి లుంగీలాగా ఉంటుంది, అటు ఇటు నాడాలు ఉంటాయి అనమాట, దాన్ని చుట్టుకొని కట్టుకోవడమే, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి పెన్సిల్ స్కర్ట్. దీనికి ఏ ప్లీట్స్ ఉండవు, ఇలా ప్లెయిన్గా ఉంటుంది, కిందకు వచ్చేసరికి సన్నగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్ బాక్స్ ప్లీట్. ఇదేంటంటే బ్యాక్ సైడ్ నార్మల్గా ఏ లైన్ స్కర్ట్లా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి ఒక బాక్స్ ప్లీట్ యాడ్ చేస్తారనమాట. అది ఇన్వర్టెడ్లో ఉంటుంది, అది ఫిక్స్ చేసి ఉంచేస్తారు, అది మధ్యలో వరకు కుట్టేసి అనమాట. సో ఇది ఫిక్స్ బాక్స్ ప్లీట్.
నెక్స్ట్ వచ్చేసరికి ప్యారియో స్కర్ట్. ఇది చూడటానికి వ్రాప్ స్కర్ట్లా ఉంటుంది, అలాగే కట్టుకోవాలి కూడా. ఇంకోటి అసిమెట్రిక్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్ స్కర్ట్. ఇది వచ్చి హ్యాండ్ కర్చీఫ్ టైప్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బట్రోనట్ స్కర్ట్. ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ ఏ లైన్ షేప్లోనే ఉంటుంది, ఫ్రంట్ అలా బటన్స్ వస్తాయి అన్నమాట, స్లిట్ వచ్చి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ స్కర్ట్. దీన్నే మనం పలాజో అట్లా ఇట్లా అని పిలుస్తూ ఉంటాం, కానీ పైన అలా ప్లీట్స్ వస్తాయి మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్లిట్ స్కర్ట్. ఇది ఏ లైన్లోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని స్కర్ట్లోనూ స్లిట్ స్కర్ట్ వేసుకోవచ్చు, మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ లైన్ స్కర్ట్, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి అర్లాంగ్ స్కర్ట్ అనమాట. ఇది ప్యారియో స్కర్ట్ లానే ఉంటుంది, కాకపోతే ఇది లాంగ్ వస్తుంది, అది ప్యారియో వచ్చి షార్ట్ ఉంటుంది, ఇది లాంగ్ ఉంటుంది, అంతే తేడా. ఫ్లౌన్స్డ్ స్కర్ట్. ఇది ఏంటంటే పైన వచ్చి ఏ లైన్లో తీసుకుంటారు, కిందకు వచ్చేసరికి మనం గ్యాదర్ ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే రఫుల్స్ నైఫ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేయర్స్ స్కర్ట్. ఇది తెలియని వాళ్ళు ఉండరు, ఇది చాలా మందికి ఇష్టమైన స్కర్ట్, బెస్ట్ స్కర్ట్. నెక్స్ట్ వచ్చేసి డ్రేప్డ్ స్కర్ట్. వేస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ బ్యాండ్కి మనకి నచ్చినట్టు డ్రేప్ చేసుకోవటమే అనమాట డ్రేప్డ్ స్కర్ట్. మనం శారీని ఫోల్డింగ్ చేసి ఎలా డ్రేప్ చేసుకుంటాం, అలా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈ డ్రేప్డ్ స్కర్ట్. నెక్స్ట్ వచ్చేసి బయాస్ స్కర్ట్. ఇదేంటంటే మనకి ఫుల్ సర్కిల్, సెమీ సర్కిల్ ఉంటుంది కదా, అదే ప్యాటర్న్, బట్ కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది అన్నమాట. దానికి కొంచెం అంటే ఫుల్ సర్కిల్కి సెమీ సర్కిల్కి ఎలా తేడా ఉందో, అలాగే సెమీ సర్కిల్కి బయాస్కి కూడా కొంచెం తేడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రంపెట్ స్కర్ట్ అనమాట. ఈ ట్రంపెట్ స్కర్ట్లో ఏంటంటే మనకి అది బయాస్ లానే ఉంటుంది చూడటానికి, బట్ కానీ తొడల దగ్గర నుంచి దీని వాల్యూమ్ పెంచుతారనమాట. సో అది ఎక్కువగా ఈ మధ్య అడుగు లంగాలకి ఇవే వాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మర్మైడ్ స్కర్ట్. ఇదేంటంటే ట్రంపెట్ స్కర్ట్ లానే అనిపిస్తుంది, బట్ కానీ ఇది నీ దగ్గర నుంచి మనకి టైట్ అయిపోయి, నీ దగ్గర టైట్ అయ్యి కిందకి వచ్చేసరికి వాల్యూమ్ పెరిగిద్ది. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఈ రెండింటిని తేడా. నెక్స్ట్ వచ్చేసరికి ఎకార్డన్ ప్లీట్ స్కర్ట్ అనమాట. ఈ ఎకార్డన్ ప్లీట్స్ ఏంటంటే మనకి ఐరన్ చేస్తారు ముందుగానే, నీట్గా ఐరన్ చేసేసి తర్వాత కుట్టేసుకుంటారు, ఓకేనా. ఇవి చూడటానికి నైఫ్ ప్లేట్స్లా అనిపిస్తాయి, నైఫ్ ప్లేట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి జిప్సీ అనమాట. ఇది ఏంటంటే మనకి టైరెడ్ స్కర్ట్లా ఉంటుంది, లేయర్ స్కర్ట్లా ఉంటుంది, అన్నీ మిక్స్డ్ అనమాట. ఇంకోటి ఫ్యాబ్రిక్ కూడా మిక్స్డ్ చేస్తారు, ఇట్లా మిక్స్ చేసేసి చేస్తారు. ఇది 2026 ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ మీద ఒక మోడల్ దీన్ని ప్రదర్శించారు. నెక్స్ట్ వచ్చేసరికి టైరెడ్ స్కర్ట్. ఇది ఏంటంటే లేయర్సే కానీ లేయర్స్ ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి అనమాట, దీన్ని టైరెడ్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైరీ స్కర్ట్. ఇది చూడటానికి టైరెడ్ స్కర్ట్ లాగానే ఉంటుంది, అంటే జాయింట్లే ఉంటాయి, కానీ పైన వచ్చేసరికి కొంచెం మనకి ఆ ప్లీట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, అర్థమైందా. ఇప్పుడు మనకి పక్కన స్కర్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, అట్లా. నెక్స్ట్ వచ్చేసరికి తుల్లి స్కర్ట్. అంటే ఏం లేదు, మనకి నెట్ క్లాత్ మనం కుట్టేటప్పుడు ఏం చేస్తాం, గ్యాదరింగ్స్ పెడతాం చూసారా, ఆ గ్యాదరింగ్సే తుల్లి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ సర్క్యులర్. ఇది తెలుసు కదా, మనం ఫుల్గా పెట్టేసి రౌండ్గా పెట్టేసి అంబ్రెల్లా షేప్ అంటాం కదా, అదే ఇది. టైప్స్ ఆఫ్ స్కర్ట్స్ అన్నీ అర్థమయ్యాయి కదా, ఈజీగానే ఉన్నాయి కదా, అన్నీ వచ్చినట్టే ఉంటుంది, అన్నీ తెలిసినట్టే ఉంటుంది. కానీ 1-2 సార్లు చూస్తే కానీ మనం కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమవుతుంది, ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో కలుద్దామా. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరి బాయ్.